ఇక్కడ ఏమీ జరగదు. ప్రభు నామానికి మహిమ కలుగుగాక. రాత్రి ఈ కూటానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి ఈసీఐ బెతేనియా నగర్ సంఘము తరపున సువార్తను ప్రకటించవలసిన భారం మన మీద ఉంది. కావున ఈ యొక్క 8వ సంవత్సరపు సువార్త కూటాలను ప్రారంభించిన దేవునికి మహిమ కలుగుగాక. మనమందరము కలిసి సువార్త పాటగా ఒక పాట పాడుకుందామని అందరం చప్పట్లు కొడుతూ ఇంతవరకు వాళ్ళ పాట వాళ్ళు పాడేసి కూర్చున్నారు. ఇప్పుడు అందరం కరంగల తట్టి పాడువాం. యేసయ్య నామం మహిమపరచబడునుగాక. యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము. అందరం చుటకై ప్రాణమిడే, జీవమి చుటకు ప్రాణమిడే, మరి జయించెను గురడ చేపలను, చేతులను తన కాళ్ళ శీలను, అందరం యేసుని స్వీకరించు, క్రీస్తుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, ఫలితము తానే ప్రవేశించును. యేసు பெருமானின் பரிசுத்த நாமத்தினால் நம்முடைய நண்பர்கள் காச சவுண்ட் కంట్రోల్ చేసినందుకు కర్తర్ அவர்களை ఆశీర్వదింపారాక. దేవుని పరిశుద్ధ లేఖనములలో నుండి ఈ రాత్రి ఈ స్థలమందు కూడి వచ్చిన వారమైన మనమందరికీ ఆయన తన పరిశుద్ధమైన మాటను వినిపింప చేయటానికి అనుమతించిన దైవ సందేశం యొక్క లేఖన భాగం నిర్గమాకాండం యాత్రాగమం 15వ అధ్యాయము 24 నుండి 27 వచనాలు. లాంగ్ ప్యాసేజ్ అండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 24వ వచనము నుండి 24, 25, 26, 27 ఈ 4 వచనాలు చదివిన ఎడల మనకు కనబడేటువంటి ఒక మంచి ఘనమైన బలమైన మాట మారా. చెప్పండి, మారా. అందరూ పలకాలి మారా. ఇంకా బలంగా మారా మారా. ఆమేన్. ఈ మాట మనకు కనబడను. ఈ రాత్రి ఆ మాటలో నుండి కొన్ని మాటలు మన హృదయానికి, ఈ చుట్టుప్రక్కల వినేటువంటి వారికి, క్రైస్తవులైండి క్రైస్తవ గ్రంథములోని పేర్లు పెట్టుకుని ఉండి బయటకు రాకుండా ఇళ్లలో కూర్చున్న వారు కూడా ప్రసన్న సంస్థ ద్వారా ఏదో ఒక ముక్క వారి గుండె, వారి చెవుల్లో విని వారికి ఆశీర్వాదాలు, వారి సచ్చే లోపల ఆ మాట దేవుడు వారికి జ్ఞాపకం చేసి మారు మనస్సును, రక్షణ అనుభవాన్ని కలగజేసి ఆయన దాచిన నిత్య జీవానికి వారసులుగా వారిని మార్చునుగాక. అదే ఇంత 3వ ఉదయం చేసిన ప్రార్థన.
దేవునికి మహిమయు ఘనతయు కలుగునగాక. ఈ మాటకు ప్రపంచంలో ఉన్న ఎన్ని భాషలైతే ఉన్నావో అన్ని భాషల్లో ఒక్కొక్క రకమైనటువంటి మాటగా వాడబడినదండి. వ్రాయబడినటువంటి పరిశుద్ధ లేఖనములోని మాటను భారతదేశ సంప్రదాయ ప్రకారం భారతదేశంలో మారా అనేటువంటి మాటకు మృత్యువు లేక మరణం లేక చావు అని వారి భావన. ఎవరికి స్తోత్రం. ఐదవ సంప్రదాయ ప్రకారం భారతదేశంలో ఉన్నాము కాబట్టి వీఆర్ ఆల్ ఇండియన్స్. భారతదేశంలో జీవిస్తున్నటువంటి వారమైన మనం ఈ మాటను వారు ఏ విధంగా ఉచ్చరిస్తారు అనగా, మారా అంటే వారికి భయం కలిగించనండి, మరణం. రెండవది చావు, మృత్యువాత పడుతుంది అనేటువంటి మాట అండి. దేవునికి స్తోత్రం. దానిని ఈ హెబ్రీ భాషలో ఉన్న ఈ మారా అనే పదానికి ఇక మారా ప్లస్ మారియాత అని కలిపి ఈ వేసవి దినాలలో వచ్చేటువంటి బలహీనతలకు, అమ్మా తల్లి మా ఇంట్లోకి రాబోక, మేమందరం నిన్ను కలిగి నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మర్చిపోయామనుకుని ఒకవేళ లోపలికి వస్తావేమో, రాబోకు తల్లి అని ఒక పసుపు గుడ్డకు తెల్ల గుడ్డకు మంచెలు పోసి దాని మీద బొట్లు పెట్టి ఇంటి ముందు కడతారండి. ఇది సంప్రదాయం. బౌద్ధ మతం, బుద్ధుని ఆరాధన చేసేటువంటి ఆరాధికులైనటువంటి వారు మారా అనేటువంటిది పాపానికి సూచన అండి, చేదుకు సూచన. బౌద్ధ మతస్థుడైన గౌతమ బుద్ధుడు ఆ చెట్టు క్రింద కూర్చుండి తపస్సు చేసి చేదును మధురముగా మార్చివేశాను. మూడవది గమనించాలి, యేసునాథుడు మాట్లాడినటువంటి భాష. 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన శిలువ మరణానికి ఎక్కేటువంటి ముందు మాటలు పలకటం నేర్చుకున్నది. మొదలు శిలువ మరణానికి ఎక్కి ఆఖరుగా, తండ్రి నా ఆత్మని చేతకప్పగించుచున్నాను అని మనమందరం సింహగర్జన వలె తల ఎత్తుకుని రాజ దర్బారుకు చెందినటువంటి రాజసింహాసనానికి చెందిన రాజు యొక్క కుమార్తెలమని నిరూపించుకోవటానికై ఆయన తలవాల్చెను, మన తల ఎత్తబడినండి. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన మాట్లాడేటువంటి భాష సర్వ జనులు అర్థం చేసుకునేటువంటి చాలా గ్రామీణ భాష. ఏ విధమైనటువంటి కష్టం లేనటువంటి భాష, సాధారణమైన మనుషులు మాట్లాడేటువంటి అరామిక్ భాషను నా పరమ తండ్రి మాట్లాడి ఉన్నారు. ఆయన మాట్లాడేటువంటి భాషలో కూడా మారా అనగా చేదు, బిట్టర్. చెప్పండి, మారా అనగా చెప్పాలి, మారా అనగా చేదు. కావున ఈ చేదును ఆయన మార్చివేయటానికై ఆ పరలోకపు తండ్రి చేదు రసమును రుచి చూడవలసి వచ్చాను. ముగింపులో పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని మనకి జ్ఞాపకము చేయగాక. నిర్గమాకాండము 15వ అధ్యాయం 24 నుండి చదువుతూ ఉండగా వారి యాత్ర కొనసాగుతున్నదండి. ద జర్నీ విల్ గోస్ ఆన్. వారి యొక్క యాత్ర కొనసాగుతూ ఉండగా వారికి దాహం వేసింది. ఆ దాహం వేసినటువంటి సమయమందు నీళ్ళు అవసరమైనవండి.
నీళ్ళు అవసరమైన వెంటనే ఒక గుంత కనబడింది. ఆ గుంత దగ్గరకు అందరు లగెత్తుకుని వెళ్ళి ఆ నీళ్లు త్రాగబోయేసరికి ఆ నీళ్లు చేదుగా ఉండేను. చేదుగా ఉన్న వెంటనే సనగటం ప్రారంభించారండి. ఇది మానవ నైజం, మానవ బుద్ధి. అన్ని బాగుంటే చాలా మంచి వాళ్ళు, చాలా బాగా జరిగింది అంటామండి. ఏదన్నా కొంచెం డిఫరెంట్ జరిగింది అనుకోండి, ఇక ఏవేవో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్నటువంటి కఠినమైన పదాలను మాట్లాడి మనం వ్యసనం చెందుతాం. ఇది మనది కాదండి, ఇది మనది కాదు, ఇది యొక్క స్వభావం. ఇశ్రాయేలీయులలో నుండి ఆ జీనియాలజీ, ఆ వంశ ప్రకారముగా ఆ వేరు సారం ఈ రోజుకి నీలో నాలో ఉన్నది. కాస్త నీళ్లు చేదుగా అనిపించిన వెంటనే వాళ్ళందరూ కలిసి మోషే మీద సనగటం ప్రారంభించారండి. సనుగుడు, గొనుగుడు ఇదొక రకమైన కరోనా మహమ్మారి కంటేను శాపగ్రస్తమైనటువంటి వ్యాధి. పిల్లారా, వారు సనుగుచ్చు ఉండగా మోసే చేసినటువంటి పని ఏమనగా, నిర్గమాకాండం 15వ అధ్యాయం 24వ వచనములో మోసే దేవునిలోనికి ప్రార్థన చేశాను. మనం నేర్చుకోవలసిన ఒక ఆత్మీయమైన పాఠం. మనకి జీవిత యాత్రలో కొన్ని కష్టాలు ఎదురవునండి, కొన్ని వేదనలు ఎదురవును, కొన్ని మరణాంధకారముగు లోయలు, గాఢాంధకారపు లోయలు సంభవించను, ఇక్కట్లైన పరిస్థితులు సంభవించను, దారులు మూసుకుపోయి అంధకారమయముగా ఉండును, ఏదేదో ఊహించిన పగటి కళలన్నీ కూడా నిర్మాణ శూన్యమైపోవును. అటువంటి సమయంలో కన్న తల్లిని దూషిస్తాం, కన్న తండ్రిని దూషిస్తాం. మీరిద్దరూ కలిసి నన్ను కనకపోయి ఉంటే నాకు ఈ బాధలు వచ్చినా అని వారి యొక్క మన జన్మనిచ్చిన తల్లిదండ్రులను అవమానపరుస్తాం, దేవుని మీద సలుగుతాం. బట్ మోసే చేసిన పని ఏదనగా ఆయనలోనికి ప్రార్థన చేశాను. మోసే దేవునిలోనికి ప్రార్థన చేయగా దేవుడు ఆయనకు బయలుపరిచినటువంటి ఒక ఆశీర్వాదకరమైన, ఒక మహిమకరమైన, ఒక దీవెనకరమైన కార్యం ఏదనగా ఒక చెట్టును చూపించానండి. ఈ చెట్టు తీసుకుని వెళ్ళి ఆ యొక్క నీళ్ళలో వేయమనగా ఆ నీళ్లు మధురములాయను. కూడా వచ్చిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయమందు నీ దేవుడు నీ ప్రార్థన వైపుగా తిరిగి ఉన్నాడని, నీ దేవుడు నీ ప్రార్థన వినేటువంటి వాడని, నీ దేవుడు నీ ప్రార్థనకు సమీపముగా ఉన్నాడని, నీ ప్రార్థన దేవునికి ఎంతో ఎంతో ప్రియమైనది, ఘనమైనదని నీవు నీ స్వర విప్పకమునిపి, నీవు తండ్రి అని పిలవకమునిపి, నువ్వు ప్రార్థించట ఆరంభించకమునిపి ఆ దేవుడు నీ ప్రార్థనకు సమీపముగా, నీ మాట వినగానే పరలోకాన్ని పగలగొట్టుకొని ఆయన నీ వద్దకు వచ్చి నీ మాటలు విని నిన్ను ఆనందింపజేసి, నీ కన్నీరు తుడిచి, నీ కష్టాలు దూరపరిచి, నీ చేదైనటువంటి బ్రతుకులు మధురమైన దీవెనను ఆయన కలుగజేసి నీ వద్దకు రావటానికి సమీపముగా ఉన్న దేవుడు. విన్నంతసేపు భలే ఉంటుందండి, కానీ ప్రార్థించేటప్పుడు కూడా ఈ మాటలు గుర్తుపెట్టుకోగలరా? యేసయ్య ప్రవక్త ప్రవచించిన 30వ అధ్యాయం 18, 19, 20 వచనాలు చదవగా అందు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాత్మకమైన మాటలను మనమందు చదవగలం. యేసయ్య 30వ అధ్యాయం వేగంగా బైబిల్ తిప్పుదామండి. అది ఏమని దేవుని మాటలు సెలవేయబడుచున్నామో ఈ రాత్రి చదువుచు ఉండగా నీ ఆత్మకు నువ్వు ప్రార్థనకి తల ఉంచినప్పుడు, ప్రార్థనకి నువ్వు మోకరించినప్పుడు ఈ మాటలు నీకు నీ కళ్ళ ఎదుట, నీ గుండెల్లో అవి నివసించి ఉత్తేజపరచునుగాక. యేసయ్య 30వ అధ్యాయము
కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. అదంతా కాదు పాస్టర్ గారు, కరుణింపవలన ఆయన 19వ వచనం జనమా బెతేనియా గ్రామములో నివసించుచున్న జనమా, నీవిక నిమ్మాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన చెప్పనతో పాటు ఆయన, అందరూ ఆయన, ఇంకా బలంగా ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే, ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చను. దేవుని స్తోత్రం. మోషే చేసినటువంటి కార్యం ఏదనగా దేవునిలోనికి మొరపెట్టానండి. ప్రభువా, ఎంత జనాంగం యొక్క సలుగులు గొడుగులు వింటున్నావే, నేను ఒక్కరిగా భరించలేకపోతున్నాను. వీరి దాహానికి తృప్తి తీర నీరు ఎలాగో సమకూర్చగలదని మోషే ప్రార్థన చేయుచుండగా, మోషే ప్రార్థన విన్నటువంటి దేవుడు నీ వ్యసన పడకు అని ఒక మహిమ గల చెట్టును చూపించామండి. చెట్టు లేక మ్రాను లేక మొక్క, దాన్ని తీసుకుని వచ్చి నీళ్ళలో వేయగా సమస్య పరిష్కారం అయ్యాను. నీవు నేను కూడా ప్రభువునికి ఎలుగెత్తి ప్రార్థన చేయగలమా? నీ యొక్క ప్రార్థనకు సమీపముగా ఉన్న దేవుడు 75వ కీర్తన 1వ వచనములో ఏ జనాంగానికి, ఏ కులానికి, ఏ క్షేత్రానికి, ఏ గోత్రానికి, ఏ వ్యక్తికి కూడా దగ్గరగా లేనటువంటి ఆ పరమ తండ్రి నీ ప్రార్థనకు సమీపముగా ఉన్నాడు. ఈ రాత్రి వ్యసనాలతో, ఇబ్బందులతో, బాధలతో, ఒకవేళ పైకి ఆరాధనకు దేవుని బిడ్డలుగా వచ్చి కూర్చున్నప్పటికీ నేను కొరికి, నేను కృంగదీసేటువంటి సమస్యలు ఉన్న వారలారా ప్రభువునికి చూసి మొదలుపెట్టు. పరిష్కారాన్ని ఆయన చూపించేటువంటి వాడు, పరిష్కారాన్ని చూపించి పరిష్కారాన్ని నిర్మూలపరిచేటువంటి వాడు, సమస్యలు సమాధానం అనుగ్రహించేటువంటి వాడు. మన మాట్లాడుతామమ్మా, దేవుని స్తోత్రం. ఏమన్నా అయిపోయినాం అందువల్లనే నా మాటలుంటే అది నీకు ఆశీర్వాదకారం. భవిష్యత్తులో ఏదో ఒకదైనా అన్న నా దేవుడు ఈ భూసెట్టుతో సహితం నీ కళ్ళల్లో మెదిలాడి ఈ మాటలు ఆ దుఃఖ సమయంలో నీకు జ్ఞాపకం చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ సమస్యలో సమాధానము కలగజేసి పొంగే సముద్రాన్ని చూచి నిశ్శబ్దమగుదుగాక, మేము నశించకపోవచ్చున్నాము. ఓ నజరేయుడా, మేము నశించకపోవచ్చున్నాము. నీకు చింత లేదా మా మీద? నీకు చింత లేదా మా మీద? నీకు మా మీద అక్కర లేదా అని ఆ యొక్క శిష్యులైన వారు ఆ ప్రభువుని శోధించి వేధించి మాట్లాడుచు ఉండగా దైవం నిలిచింది. టు బి సైలెంట్, నిశ్శబ్దమగుదుగాకని పలకగా నిశ్శబ్దమాయను. అదే ఆశీర్వాదం ప్రభు నీకు అనుగ్రహించునుగాక. రెండవ ఆశీర్వాదం రూతు 2వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం, 22వ వచనం, 23వ వచనం చదవగా అక్కడ ఆమె పేరే ఆ 4 అధ్యాయాలకు ఆ నాటి సంఘ పెద్దలు పెట్టారండి. ఎంత ఘనమైనటువంటి కార్యమో చూడండి. దేవునికి మహిమ కలుగుగాక. ఆ పేరు గల పుస్తకంలో 4 అధ్యాయాలు ఉండనండి. రూతు 1వ అధ్యాయము 1వ వచనము నుండి 4 వచనాల వరకు చదివితే ఆ ఆశీర్వాదకరమైన కుటుంబం, ఆ దీవెనకరమైనటువంటి కుటుంబం, ప్రభువుని కలిగిన కుటుంబముగా బెత్లెహేము గ్రామస్తులు, బెత్లెహేము కాపరస్తులైనటువంటి ఆ కుటుంబీకులు అక్కడ ఉన్నంత వరకు సస్య శ్యామల సమృద్ధిని కలిగిన వారిగా ఉన్నారండి.
అమ్మ పేరు ఏం పేరు అమ్మ? దయచేసి నాకు ప్రసంగం చేయమంటావా? లేదు, ఆ సమస్య చూడండి ముందు, ఆ తర్వాత ప్రసంగం చేస్తాను. ప్లీజ్ ఏమనుకోబోకండి. దేవుని స్తోత్రం. ఆ ఊరిలో ఉన్నన్ని దినాలు వారి ఊరిలో ఒక పెద్ద ఎత్తైన గోపురం కట్టినటువంటి ఆలయం ఒకటి ఉన్నదటండి. ఆలయానికి వెళ్తున్నారు, వస్తున్నారు సేవకుడు, ఆ యాజకులు ఆ ఇంటికి వస్తున్నారు, వెళుతున్నారు. వారు దేవుని ఆరాధిస్తున్నారు, యెహోవా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఇన్ని కార్యాలు చేస్తూ 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 ఉండగా ఆ ఆశీర్వాదము యొక్క అనుభవాన్ని వారు అనుభవించలేకపోయారండి. ఆ ఆశీర్వాదం, ఆ దీవెన యొక్క వాల్యూ వారు ఎరగలేకుండా పోయారు. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే దీని యొక్క దీవెన, దీని కృప ఎవరి వల్ల నాకు అనుగ్రహింపబడింది. ఈ రోజున నేను ఈ స్థితిలో ఉండటానికి గల కారకుడైనటువంటి ఆ యొక్క వ్యక్తి ఎవరు అని ఆయన కనుగొనిన ఎడల మన యొక్క జీవితంలో ఉన్న ఆశీర్వాదములు ఇంకను అధికముగా వర్ధిల్లుచూ ఉండనండి. కానీ దరిద్రం నెత్తి మీద ఉంటే ఏ రేవుకి వెళ్ళినా కానీ ముళ్ళ పరిగే దొరుకుద్ది అని అంటారండి. అది ఒకవేళ ఈ ప్రక్క వాడేటువంటి సామెత కాకపోవచ్చు. ఏం పాస్టర్, ఏమి ఆఫీసర్ గారు లక్ష్మీనారాయణ అడగండి, అటు సైడ్ వాళ్ళ ఊరు పక్కన ఉంటారండి. దరిద్రం పట్టినవాడు ఏ రేవుకి వెళ్ళి చేపలు పట్టినా కానీ వంచనం చేప పడదట్టండి, కుర్ర మీద పడదట్టండి, అందులో కాలాకంతి మీద పడదట్టండి, ఉమ్మను పడదట్టండి, ముళ్ళ పొరగే పడుద్దటండి. అందుకని వాళ్ళు అంటారు దరిద్రం పట్టినవాడు ఏ రేవుకి వెళ్ళినా ముళ్ళ చేప పడింది అన్నట్లుగా ఆ ఇంటి మీద ఉన్న దరిద్రం, ఆ ఇంటి మీద ఉన్న శాపం, ఆ ఇంటి మీద ఉన్న మరణ దోష, ఆ ఇంటి మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత వారిని బెత్లెహేము నుండి మోయాబుకు తరుముకు పోయిందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓయమ్మ చూడండి మనకంటే ఆ ఒక్క సిలువే కనపడుద్ది. ఈ మధ్య నా గాబ్రియల్ పాస్టర్ వచ్చాక ఒక 2 సిలువలు తగిలించాడు, అటు ఒకటి ఇటు ఒకటి, 3 తప్ప ఇంకేమున్నవి. ఇక్కడ చూడండి ఎంతంత ఎత్తైన విగ్రహాలు, ఎంతంత ఎత్తైన బొమ్మలు, ఎంత ఎత్తైనటువంటి టవర్స్, ఎంత ఎత్తైన స్తంభాలు ఉన్నవని ఆ మోయాబు పట్టణాన్ని చూసి మురుసుకుపోయి ఈ ఊరు ఎంత మంచి వాళ్ళు, అప్పెంత అడిగినా కానీ ఇస్తానే ఉన్నారు, లేదనే మాట పడకటం లేదు అని ఎర్రగా ఎత్తుగా పర్సనాలిటీ ఉన్నారని ఆ ఊరిని చూసి మెచ్చుకొని దేవుణ్ణి మర్చిపోయారండి. ప్రభు బిడ్డలారా, యేసయ్య ప్రవక్త అంటున్నాడండి, నా మహిమ నిమిత్తమై నేను సృజించినటువంటి వారు నన్ను మహిమపరచకుండా నాకు దూరమైపోతే నేను ఊరకుందునా? నన్ను స్తోత్రించవలసిన పెదవులు కలిగినటువంటి వారి నుండి నన్ను స్తోత్రించకపోయినలా నేను వారిని విడిచిపోవుదనా అని ఆ పరమ తండ్రి కంకరము గట్టి ఆ యొక్క ఇంటి యజమానులైనటువంటి నయోమి భర్తను చావనొక్కు పెట్టారంటే పోయింది దరిద్రం. అంతటితోటైనా ఈ యొక్క నయోమి ప్రభు వైపుగా తిరిగిందండి. అబ్బో, ఆడకూతురంత తేలిగ్గా తుళ్ళవటం చాలా కష్టం అండి. మగోడన్నా తిరుగుతాడు కానీ ఆడ మనిషి తిరగటం చాలా కఠినం. ఎందుకంటే నేను ఎముకతో చేశాను కాబట్టి మనం అంత తేలిగ్గా తాళవకూడదని కాస్త పోతే ఇంకిద్దరున్నారు కదా అని అనుకుని వాళ్ళని అనుకుని ప్రభువుని కనీసం జ్ఞాపకం చేసుకున్న దిక్కులేదండి. ఈ కారణాన్న ఆ యొక్క పెద్ద కుమారుడు తర్వాత చీటు చిరిగిపోయింది, రెండవ కుమారుడు చీటు చిరిగిపోయిందండి. నిస్సహాయ స్థితిలో ఒంటరిదై మిగిలిపోగా ఆ మంచున్నటువంటి మాట ఇప్పుడు చదువుదాం. రూతు 2వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చదవగా, సర్వశక్తుడు ఆల్మైటీ గాడ్, ఆది సంభూతుడు, ఆదియము అంతమునైనటువంటి ఆ పరమాత్మ, ఆ యొక్క దివ్య
దృష్టి ఎడల దేవుడు నాకు దుఃఖమును కలగజేశాను. ప్రియులారా, నన్ను రిక్తురాలుగా చేశాను. నా చేతులు నరికివేయబడినట్లు సమృద్ధితో నా బెత్లెహేమును వదిలి మోయాబుకు వచ్చాను. ఏమీ లేనిదానిగా మిగిలిపోయాను. నేను రిక్తురాలనైపోయిన ఒట్టి చేతులతో నెత్తి మీద నా దుమ్ము నేనే ఎత్తు మోసుకొని దిక్కుమాలదానిగా మిగిలిపోయాను అని ఊళ్ళోనికి వెళ్ళిన వెంటనే ఒక కోడలు వెళ్ళిపోయిందండి ఓడప. ఇంకొక కోడలు రూతుతో వెళ్ళగా ఆ ఊళ్ళందరూ వచ్చి ఆమె ఒరిజినల్ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. పేరుకు అర్థం ఉందండి. నయోమి అనగా మధురం, ప్లీసెంట్, మధురం అని పేరు కలిగిన నయోమి అంటుందండి, నన్ను ఆ పేరు పెట్టి పిలవబోకండి. పేరుకి ఊరికి చాలా దూరం అయిపోయాను నేను. కావున దయచేసి నన్ను ఆ పేరు పెట్టి పిలవవద్దు, నన్ను మారాలి పిలవండి. చప్పట్లు పెట్టి దేవనామాన్ని కనపరచదముగాక. ఆమేన్. నా పేరు మారాలి పిలవండి. ఏమ్మా, ఎందుకు మారాలి పిలవమంటున్నావు? నీ పేరు నయోమి కదా, ఈ ఊర్లో నయోమిగానే జీవించాలి. ఎందుకు పేరు మార్చుకున్నావంటే నా సర్వశక్తిమంతుడైన దేవుడు. దేవుని మర్చిపోయావా? దేవునికి దూరం అయిపోతున్నావా? క్రైస్తవ పేరు ధరించిన వాడవా ఇండియా, క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినటువంటి వాడవ ఇండియా, ప్రార్థనకును వాక్యానికిని బైబిలుకును దేవుని యంత్రానికిని దూరముగా ఉంటున్నటువంటి ఓ నా ప్రియ స్నేహితుడా, తప్పదు దేవుని యొక్క ఉగ్రత ఆమెను ఏమీ లేకుండా చేసి పారేశాడండి. అయ్యా గుడుకు రాయ్యా, ప్రార్థన రాయ్యా అని కాళ్ళు ఏళ్ళు పట్టుకొని 2017వ సంవత్సరం జూలై నెల 2వ తారీఖు నుండి ఇదే బెతేనియా గ్రామంలో ఎందరిలో బ్రతిమారుచున్నానండి. వాళ్ళంటారు ఇప్పుడుదో అదేదో ఒకటి చింతాకుల సగం తీసుకుని వచ్చి అప్పుడు ఇట్టన్నారు. తప్పించుకునే వాడికి 7 దారులు అన్నట్టండి. వీడికి ఏది చేత కాదు, అదోడు పట్టుకొని అప్పుడు ఇది అన్నారు. అప్పుడు అది నాకు ఇవ్వలేదు. అప్పుడు చాప అడిగితే చాప ఇవ్వలేదు. మైకి పెట్టమంటే మైకి పెట్టలేదు. పెద్దలు రమ్మంటే పెద్దలు రాలేదు. పాస్టర్ సరైన సమయానికి రమ్మంటే పాస్టర్ సమయానికి రాలేదు. గుడి బీగాలు తీయమంటే ఇప్పుడు బీగాలు తీయలేదు అని అది పట్టుకొని ఇది ఏలాడుతానే ఉంటాడండి. ఇంతకుముందు గోడ గడియారం ఒకటి వచ్చేదండి, దాని క్రింద బరువు కట్టి ఎలా అది కీ ఇస్తేనే ఆడుతూ ఉంటుంది. ఆడితేనే గడియారం పనిచేస్తుందండి. ఒకవేళ అది కీ ఆగిపోయింది అనుకున్నది ఆగిపోద్ది. కావున అది పట్టుకుని ఊగిసలాడుతున్నావా? అయ్యా, యేసయ్య సేవకునిగా 2025వ సంవత్సరంలో నీ నడిపచారులు నిలుస్తుంది. ఈ స్థితి నీ గుండె చప్పుడు ఆగిపోవక మునిపే నీ ప్రభువును గుర్తిరిగితే పరమరాజ్యానికి వారసుడుగా మార్చబడతావు. ఇఫ్ నాట్, లేనిచో నిత్య నరకాగ్నికి నిప్పు ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ వేదన పడేటువంటి స్థితిలోనికి ప్రవేశించక మునిపే వదిలిపెడదామయ్యా, వదిలిపెడదాం. అదే పట్టుకొని అదే గింజలాడుకుంటూ ఉంటే వదిలిపెట్టచ్చుడు. చావో బ్రతుకు, కీడు మేలు ఏదో ఒకటి నిశ్చయముగా జరగను. సర్వశక్తిమంతుడు నాకు కీడు కలుగజేశానయ్యా. ఆయన మేలు చేసే దేవుడు అనుకోబోకండి. ఎప్పుడు టెంకాయ నూనె రాసి నా కొడుక నా కూతురా అని నెత్తి సవర్ చేస్తాడని అనుకోబోకండి. కోపం వచ్చిందో ఆయన కోపానికి ఎవరును అడ్డు నిలుచుండి చల్లార్చలేరు. నయోమి తన జీవితాన్ని తనకు తానుగా నాశనము చేసుకొని చివరికి రిక్తురాలైపోయినట్లుగా మనం అటువంటి స్థితికి రిక్తురాలుగా మారకమనిపి ప్రభు వైపుగా తిరుగుదాం. ఆయన నీ జీవితాన్ని మధురముగా మార్చేటువంటి వాడు. పడదామండి ఆయన పాడినటువంటి పాట.
వైపుగా తన జీవితాన్ని ఆమె చేదుగా మార్చివేసుకున్నది. నీ బ్రతుకు నీవే చేదుగా మార్చుకుంటున్నావా? నీకు నీవే కష్టాలకు గురి అయిపోవచ్చున్నావా? నీకు నీవే నీ నాశనాన్ని కోరుకొని నీ దుమ్ముని నెత్తి మీద ఎత్తిపోసుకుంటున్నావా? యేసయ్య వద్దకు రా. నీ పితరులు, నీ యొక్క పితరులైనటువంటి వారు నీకంటూ ఒక మందిరాన్ని స్థాపించాలి. యొక్క ఊరిలో ఆ యొక్క మందిరాన్ని ఈసియాయి ఇంతకుముందు ఎజరా ఈ యొక్క మందిరాన్ని తీసుకెళ్ళిపోతాడేమో అనుకునేవారు. ఆయన లేడండి, పరలోకం వెళ్ళిపోయాడు. దీన్ని ఎవరు తీసుకెళ్ళరు. ఇది నీకు, నీ పిల్లల 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 వరకు అది నీకు ఆత్మీయ తల్లిగా నిర్మలమైన ప్యూరిఫైడ్ మిల్క్ ఇచ్చి క్రీస్తు యేసు బిడ్డగా మార్చేటువంటిది. ఏమని స్తోత్రం. ఏబేలు గురువైన నా కొడుకు ఏబేలు చనిపోయిన రోజున ఒక తెర చినిగిందండి మన యొక్క ఊరిలో. ఎవరు చచ్చిపోయినా కానీ గుళ్ళోకి తీసుకువెళ్ళటం ఇది బ్రిటిష్ వారి కాలంలో కూడా ఉంటూ ఉండేది. కొంతమంది పురాతనమైన సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ సంఘాల వారు ఆలయంలో శవాన్ని పురుండబెట్టి అక్కడ ఆరాధన జరిపిస్తారు. కావున ఆ విధంగా తాను వెళ్ళుతూ ఒక దీవనకరమైన కార్యం జరిగిందండి. ఆలయంలోనికి తీసుకువెళ్తున్నట్టు. ఇది నీ తల్లి సంఘం. నీ తల్లి సంఘం నీకు పాలిచ్చి పెంచి పెద్ద చేసి నేను విశ్వాసిగా నిలవబెట్టినటువంటి సంఘం ఒకవేళ మన తనువు ముగించిన తర్వాత అక్కడ అస్థలస్థలానికి వెళ్లే ముందుగా ఆ దేవస్థానంలోనికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత తీసుకుని వెళతారండి. ఏ దిశగా తిరిగి వచ్చినా గాని ఆలయంలోనికి మనం వెళ్ళే తీరాలి. నీ జీవితాన్ని నాశనము చేసుకుంటున్నావా? కష్టాలు కొండెచ్చి పెట్టుకుంటున్నావా? ప్రభు వైపుగా తిరిగి యేసుని పిలుచుచున్నాడు. జీసస్ లవ్స్ యు. ప్రభుని పిలుచుచున్నాడు. యొక్క రాత్రి నీ చిన్న హృదయంలో నువ్వు మార్పు చెందితే సరే. ఇఫ్ నాట్, నీవు మార్పు చెందకపోతే తప్పదు మరణం. దేవుని వాక్యం సెలవీయబడుచున్నదండి. సామెతలు 8వ అధ్యాయము. ఇశ్రాయేలు జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసిన 8వ అధ్యాయము అందు ఆఖరులో 2 వచనాలు. అక్క చెల్లెలుగా, అన్న తమ్ములుగా, మేనమామ మేనల్లులుగా 2 అంటి పెట్టుకొని ఉండదండి. అదేమో చూద్దాం. సామెతలు 8వ అధ్యాయము 35వ వచనం. సామెతలు 5:35, 8:35. నన్ను కనుగొనినవాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షము వానికి కలుగును. దెన్ సెకండ్ వన్ ముందే చెప్పాను కదండి. అక్క చెల్లెల మాదిరిగా, అన్న తమ్ముల మాదిరిగా, మేనమామ మేనల్లుల మాదిరిగా 2 కలిసి ఉంటావని ఒకే ఒక అక్షరం తేడా మాత్రం. మళ్ళా చూద్దాం 36వ వచనం. నన్ను కనుగొనని వాడు తనకే హాని చేసుకునను. తనకు తానే వంటగదిలో ఉన్నటువంటి రూపాయలు పోసి కత్తి తీసుకొని తన పేక తానే కోసేసుకుంటాడటండి. అదేనండి బైబిల్లో రాయబడింది. ఇది కొత్తగా కామెంటరీ చెప్పటం. తనకు తానే హాని చేసుకుంటాడటండి. ఎంతమంది ఈ బుద్ధిని నగరంలో వారికి వారిగా హాని చేసుకొని చావుకు సిద్ధమవుతున్నారండి. ఎంతమంది ఈ కైని గంజాయి నవిలి వారికి వారిగా నాశనమైపోతున్నారు. ఇది కాదా జ్ఞానీయులకు, ఇశ్రాయేలుకు రాజైన సొలొమోను రచించినటువంటి 8వ అధ్యాయం సామెతలు 8:36 వచనం. తనకు తానుగా హాని చేసుకోవచ్చు. మంచి పదం చెడ్డ పదం ఏదో ఒక పని సంపాదించేది, చేసేది, ఒక 100 రూపాయలు కూలి తెచ్చేది, దానితో పాటు తప్పదాగి నాశనమైపోవచ్చినటువంటి ఓ నా స్నేహితులు
ఈ రాత్రి నీతో చెప్పుచూ ఉన్నాను, నీవు మారు మనస్సు పొంది దేవుని వైపుకు నీవు తిరగకపోతే కట్టాలు పాడి నీ మరణాన్ని నీవే కోరుకుంటున్నావు. నీళ్ళు చీకటి కాకమనిపే, నీ పిల్లల మాటలుగా మారిపోకమనిపే, నీ భార్యను నిన్ను నమ్మి తలవాల్చి నీ చేత తాళి కట్టించుకొని నీకు భార్యగా ఉండి తన జీవితాన్ని నీకు అంకితము చేసుకొనిచున్నా నిన్ను నమ్మినటువంటి ఒక ఆడకూతుర్ని మోసం చేసి నువ్వేం సాధించగలవు? రాత్రి ప్రభు వైపుగా తిరగగలవా? యేసుని ప్రేమించు ఉన్నాడు, యేసుని ప్రేమిస్తున్నాడయ్యా, యేసుని ప్రేమిస్తున్నాడు. ఆయన వైపుగా తిరిగితే ఈ రాత్రి ఈ సువార్త నీకు మహామహిమ గల శక్తిగా మార్చబడి నీ జీవితంలో గొప్ప వెలుగులు కలగచ్చు. ఆఖరుగా మూడవదిగా ఆ పరమ తండ్రి మనందరి కొరకు ఈ రాత్రి ప్రభు వైపుగా నువ్వు తిరిగి వస్తే ఈ యేసు చేతకు ఆకర్షింపబడితే తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ పదం చేర్చబడిందండి. ఇప్పుడు చూసారండి తెలుగు బైబిల్లో ఇంగ్లీష్ పదం, తెలుగు బైబిలే ఉండాలండి, ఇంగ్లీష్ పదం చేర్చబడింది. అందులో యోహాను సువార్త 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం. అక్కడ ఒక డబ్బా, ఆ కొండ మీద ఒక డబ్బా పెట్టబడి ఉంటుందండి. ఆ డబ్బాని ఎన్నడూ ఎవరు కరగదు, ఆ డబ్బాని ఎన్నడూ శుభ్రము చేయరు. ఆ డబ్బా అడుగున ఒక పాచు, పచ్చటి నాచు పేరుకుపోయి అది తిరుగుతూ ఉంటుందండి. దానిలో పోస్తారు చిరక. ఆ కొండ మీద చంపేవారిని, నరికేవారిని, శిలువ మరణం వేసి హింసించేటువంటి వారికి మొత్తం శరీరం మొత్తుబారిపోవటానికి ఆ చిరకాను ఆ ఎత్తైన కొయ్య మీద ఉన్న వ్యక్తికి ఇసేపు పుడకకు ఒక స్పాంజి, అంటే సముద్రపు నీళ్లను పీల్చుకునేటువంటి ఒక మెత్తటి స్పాంజి, అదే తెలుగు బైబిల్లో రాయబడిందండి. ఆ సమయాన ట్రాన్స్లేటర్కి వేరే మాట దొరకక, లేకపోతే దాన్ని అలా రాసేయమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడో తెలియదు కానీ చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేను గనుక వారు ఒక స్పాంజితో ఆయనకు అందించినట్టండి నా చేదైన బ్రతుకులను, పాపమనేటువంటి చేదు బ్రతుకులను, శాపమనేక చేదు బ్రతుకును, గాఢాంధకారం అనేటువంటి ఆ యొక్క మహా మరణపు నీళ్ళలోనికి దిగిపోవచ్చున్న నిన్ను ఆయన బ్రతికించటానికి మన కొరకు ఆయన చేదు రసమును పానము చేసి నీ బ్రతుకును మధురముగా, ఆశీర్వాద నిలయముగా, సస్యశ్యామలమైన సమృద్ధిగా మార్చటానికై యేసు శిలువలో వేలాడదీయబడిన ఆ ప్రభు వైపుగా చూడగలవే రాత్రి చేరవచ్చినటువంటి వారమైన మనలో ఏదైనా చేదంటూ మనలో ఉంటే, ఏదైనా పాపమంటూ మనలో ఉంటే, ఏదైనా అతిక్రమమంటూ మనలో ఉంటే నన్ను రక్షించ నేరకున్నట్లు ఆయన చేతులు కొరచకాలే, నా ప్రార్థన విననేరకున్నట్లుగా ఆయన చెవిటివి కాలేదండి, కానీ ఆయనకును మనకును రక్షించటానికి నీ వద్దకు ఎన్నోసార్లు వచ్చి ఉండగా ఏదో ఒక పాపం అడ్డు వస్తుందండి. ఆ పాపం బట్టి ఆయన నీ ప్రార్థన వినలేకపోవచ్చున్నాడు. ఆఖరిగా ఇప్పుడంటే అందరం కూడా కాంపౌండ్ వాల్స్ కడుతున్నాం. అది నాలో ముళ్ళ దట్లు కట్టుకునేటప్పుడు ఒక సింహం ఆ దట్టికి ఆ ప్రక్కన పండుకొని ఆ తోక ఆడిస్తూ దట్టికి యువతలకు వచ్చిందటండి.
నాలాంటోడు ఏవైనా డబ్బులు దొరుకుతాయేమో దారం నడుస్తూ అటు ఇటు చూసుకుంటూ వెళ్ళేసరికి పసుపు రంగు కలిగిన తోక ఒకటి బయటకు వచ్చి ఆ దట్టులోంచి యువతలకి నల్ల వెంట్రుకలతోటి రౌండ్ గా అది ఊగిసలాడుతూ ఉందటండి. వీడికి తెలియలేదు ఏమని, ఇది సింహం తోక అని అనుకొని ఈడేదో ఆశతోటి దురాశతోటి ఆ తోక లటక్కలు పట్టుకున్నారు చూడండి. ఇక గట్టిగా పక్కన సింహం ఇక దాని సిందులేస్తుందండి గర్జిస్తూ. వదిలితే గనక ఆ ప్రక్క నుండి ప్రక్కకి దూకొచ్చి వాడిని బఠాని గింజ మాదిరిగా తినేస్తుందండి. ఇప్పుడు వదలాలా లేక బ్రతకాలా నీ చేతుల్లో ఉంది. నీ పాపాన్ని వదిలిపెడితే, నీ అతిక్రమాన్ని మార్చుకుంటే ఆయన వద్దకు వచ్చి రక్షించగలడు. మునిగిపోవచ్చిన సముద్ర అగాధములో నుండి నా యేసుని రక్షించటానికి సమర్థుడు. పేతురు అవిశ్వాసి మునిగిపోవచ్చు ఉండగా సముద్రం మీద నిలిచింది తన కుడి హస్తాన్ని చాపి, అల్ప విశ్వాసి ఎందుకు నువ్వు సందేహపడితేవని అతను లేవనెత్తి ఎక్కడైతే పడిపోయాడో, ఎక్కడైతే మునిగిపోయాడో, ఎక్కడైతే తప్పిజారిపోయాడో, ఎక్కడైతే దేవునికి దూరమైపోయాడో అదే స్థలములో నిలబెట్టి అతని మీద తన సంఘాన్ని కట్టడానికి అతను అభిషేకించాడు. అదే కృప నా దేవుడు నీకును అనుగ్రహించునుగాక. ఆఖరుగా ఫ్రాన్సిస్ అసీస్ అనబడిన ఒక మహా గొప్ప భక్తుడు, అతని వద్దకు వేరొక ప్రెస్ మీట్ వారు వెళ్ళి అడిగారటండి, దేవుడు ఏదైనా ఒక కార్యం చేయదలంచితే ఎవరి ద్వారా చేస్తాడు అని అడిగినప్పుడు ఫ్రాన్సిస్ అసీస్ అనబడిన ఆ మహా గొప్ప వ్యక్తి చెప్పాడటండి, ఒక బలహీనుడు, ఒక దౌర్భాగ్యమైన స్థితిలో మారు మనస్సు పొంది దేవుని కొరకు జీవించాలి అని ఆశించినటువంటి వ్యక్తి ఎక్కడైనా ఉంటే అతని దేవుళ్ళాడి అతన్ని పట్టుకొని అతని ద్వారా ఘనమైన బలమైన కార్యములను చేయనని చెప్పిన మాట వాస్తవం. ఈ రాత్రి ప్రభువా రక్షింపబడినటువంటి పాపినై, మారు మనస్సు నొందినటువంటి పాపినై, నీ రక్తము చేత విమోచించి కడుగబడిన వాడనై నీ వైపుగా నా చేతులెత్తి ప్రార్థించచ్చు, నన్ను ఆదుకో ప్రభు అని ప్రార్థించగలరా? దేవుడటి కృప మీకు అనుగ్రహించునుగాక. నీ కొరకు నీ మారా జీవితాన్ని మధురముగా మార్చటానికి ఆయన మారా కన్నా కఠోరమని చేదు రసము పానము చేసి నీకిచ్చే శాంతి సమాధానములలో వర్ధిల్లుదువుగాక. ఆమేన్. అశుద్ధుడమైన మా తండ్రి, నీ ఉన్నతమైన సంకల్పాన్ని బట్టి ఒక రాత్రి ప్రార్థించిన ప్రార్థన ప్రకారము ఈ కోరికను జరిపించినందుకు నీకు స్తోత్రం. విన్న మాటలు ప్రతి హృదయములు ఆశీర్వాదకరంగా మీరు మార్చండి ప్రభువా. వాటిని జ్ఞాపకం చేసుకొని వాటిని ధ్యానించి వాటిని తలపోసుకొని ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి మరింతగా నీ బిడ్డలతో మీరు మాట్లాడి మారు మనస్సు యొక్క పక్వానికి రక్షణ అనుభవానికి నీవు తీసుకువచ్చుదువుగాక. ఏక కూటానికి సహాయపడిన ప్రతి వారిని దీవించండి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.